10 మార్గాల్లో వెళ్లడం కంటే ఒక మార్గం ఎంచుకుని వెళ్లడం ముఖ్యం. ఒక విధంగా ఆలోచించడం కంటే పలు విధాలుగా 10 విధాలుగా ఆలోచించడం ఉత్తమం. అదే మనం ఎంచుకునే మార్గానికి ఆలోచనలకు ఉన్న తేడా. ప్యాషన్కి బానిసై, లేదంటే తల్లిదండ్రుల ప్రేమకి, వారికి ఇచ్చిన మాటకి బానిసై, ఇలా ఎంతో మంది చెప్పుకోలేని విధంగా మానసికంగా లోపల నలిగిపోతున్నారు. కానీ మాకు అలా ఉండడం కూడా ఎంతో ఇష్టం. ఎంత కష్టాన్నైనా భరిస్తాం. చాలని డబ్బు చేతిలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు. ఇంట్లో అడగలేం. స్నేహితులకు మన అవస్థ తెలియకూడదని వారిని అడగలేం. ఒక పక్క ప్యాషన్, మరో పక్క డబ్బు. ఏంటో ప్యాషన్ కోసం ఫ్యాషన్ని కూడా వదిలేస్తాం. సరదాగా బయటకు వెళ్లాలన్న స్నేహితులతో ఆ ఆలోచన కూడా రాదు. ఎందుకంటే సరిపడా డబ్బులు ఉండవు అని. ఇష్టమైన పనిలో ఎప్పటికైనా విజయం సాధిస్తామనే దృఢ సంకల్పంతో రోజు నిద్రలేస్తాం. పరిస్థితులు ఎలా ఉన్నా అధిగమిస్తాం. అనుకున్నది సాధిస్తాం. కానీ సమయం కావాలి. అది ఎంత సమయం పడుతుందో తెలియదు. సమయం మించిపోతుంది. కానీ సాధిస్తామనే ఒకే ఒక్క నమ్మకం, భరోసా, అదే ముందుకు నడిపిస్తుంది మమ్మల్ని. దయచేసి మీకు వీలుంటే సలహాలు ఇవ్వండి. సంతోషంగా స్వీకరిస్తాం. కానీ పట్టుకుని వెనక్కి లాగకండి. తట్టుకోలేం. మా వయసు కరుగుతుంది. అది మేము పట్టించుకోం. ఇష్టమైన పని చేస్తే చేతిలో డబ్బులు ఉండకపోవచ్చు, కానీ మనసు మాత్రం సంతోషంతో రంకెలు వేస్తుంది. గుండె నిండా ధైర్యం నిండిపోతుంది. తల్లిదండ్రులు ప్రేమ, ఆ భగవంతుని ఆశీస్సులు, చెయ్యాలనే పట్టుదల, ఇవే మా ఆయుధాలు. తల్లిదండ్రుల ప్రేమకి, మేము ఎంచుకున్న రంగానికి ఎప్పటికీ బానిసలమే. ఇట్లు మీకు ముందు నుండి పరిచయం లేని వ్యక్తి.